హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. మామిడికాయ ముందుగా మామిడికాయని ఒక అరగంట సేపు నీళ్ళలో వేసుకొని అది ముందు ఉన్న బొడిపెలు తీసేసి అవి ముక్కలు కొట్టించుకున్నామండి. ముక్కలు కొట్టించుకున్నాక వాటిని ఈ విధంగా మంచిగా నీళ్లు పోయేటట్టు తీసుకొని బట్టతో తుడుచుకొని లోపల ఉన్నవి సన్నటి పొర ఉంటుంది కదా, అది తీసేసి ఈ విధంగా వేసుకున్నాం అనమాట. ఇది 20 కాయలండి, మొత్తం 20 కాయలు. పసుపు, ఇది ఈ గిన్నెతోని 4 గిన్నెల మామిడికాయ ముక్కలు వేయండి. ఈ గిన్నెతోని 1 గిన్నె పల్లి నూనె వేస్తున్నాను. ముందుగా కొద్దిగా నూనె పోసుకుంటే దానివల్ల ముక్క నానుతుందన్నమాట, అందుకే నూనె పోసింది. ఏ గిన్నెతోనైతే మనం ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతోని కారం తీసుకుందండి. ఇది 3 మ్యాంగో కారం అండి. ఇది ఆవపిండి అండి. ఆవపిండి కూడా మనం ఎంతైతే కారం తీసుకున్నామో అంతే ఆవపిండి తీసుకున్నాను. ఒక గిన్నెలోకి కారం తీసుకొని తర్వాత దాంట్లోకి ఆవపిండి కూడా పోసుకుంటే ఇది పిండి కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం ముక్కలు కాకుండా ఆవపిండి కూడా వేసుకుంటే కొంచెం ముక్కలు పిండి సమానంగా ఉంటాయి అన్నమాట. ఏ గిన్నెతోనైతే కొలుసుకున్నామో అదే గిన్నెతోని కారము ఆవపిండి తీసుకున్నాను. ఇది రాళ్ల ఉప్పు అండి, దీన్ని మిక్సీ చేసుకున్నాను. ఆ రాళ్ల ఉప్పుని ఇప్పుడు మనము ఈ గిన్నెతోనే 1 గిన్నె కారము 1 గిన్నె ఆవపిండి వేసుకున్నాం కదా, సగము ఉప్పు వేస్తున్నాను. ఇది మెంతిపిండి అండి. మెంతిపిండి 1 గ్లాసు అంటే ఒక 3-4 స్పూన్స్ వేసాను అనమాట. ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది, అందుకనే కొద్దిగా చూసి వేసుకోండి. ఈ ఉప్పు, కారము, ఆవపిండి, జీలకర్ర, మెంతుల పొడి, ఓన్లీ మెంతుల పొడి, మెంతిపిండి అన్నీ కలిపి కొద్దిగా అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉట్టి మెంతిపిండి అండి. 1 గుప్పెడు వెల్లుల్లిపాయ వేస్తున్నా అండి. కొద్దిగా శనగలండి, ఒక 1.5-2 స్పూన్స్, జస్ట్ ఉండి లేనట్టుగా అక్కడక్కడ తాకుతుంటే బాగుంటుందని కొద్దిగా శనగలు వేసాను. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న కారము అన్నీ కలిపేసేసి అది ముక్కల్లో పోసేసుకుంటున్నాము. ముక్కలకి కొద్దిగా ఉప్పు కారం అన్నీ పట్టించి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇవి బాగా ముక్కలు పట్టించాక తర్వాత నూనె పోసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేస్తున్నాను. ముందుగా కొద్దిగా నూనె వేసుకున్నాం కదా, మిగతా నూనెని ఇప్పుడు మొత్తం పోసేస్తున్నాను. ఈ విధంగా నూనె పోసినాక కొద్దిగా దీన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. నేను మళ్ళీ 3 రోజులైనాక వీడియో తీసి మీకు పెడతాను. ఇది 3వ రోజు కలిపినాక మళ్ళీ పెడతాను కదా. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.